హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుండి ఒక్కటే వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతుందనేసి అలానే ఉన్నానన్నమాట. టైం వచ్చేసి 11:30 అవుతుంది. బాగా లేట్ అయిపోతుంది కదా అనేసి వచ్చాను గేదెలు కట్టేద్దామని. నిన్న అమ్మ వాళ్ళు ఈ విధంగా కట్టేశారనమాట. నేనైతే ఇలా కట్టాను అస్సలు. దేనిది అక్కడ కట్టేస్తానన్నమాట. దేని ప్లేస్లో దాన్ని అక్కడ కట్టేస్తాను. వీళ్ళేమో ఇలా కట్టేశారనమాట. సో కట్టేద్దామనేసి వచ్చానులే, కానీ ఈ వర్షానికి కట్టే బుద్ధి కావట్లేదు. నాకు వర్షంలో తడవడం అంటే అస్సలు నచ్చదన్నమాట. అలానే ఉన్నా. సో ఏదైతే ఈ టూ డేస్లో ఈనేటట్టే ఉందండి. 2-3 డేస్లలో అయితే ఈనొద్దు అనుకుంటా. ఏమో చెప్పలేను, ఇవ్వాలే ఈనొచ్చేమో. ఎందుకంటే తీగలు బాగా పడుతున్నాయి అన్నమాట. అందుకనేసే కొంచెము ఆలోచిస్తున్నాను అన్నమాట లోపల కట్టేయడానికి. ఈ వర్షానికి ఈనితే బాగా ఇబ్బంది అయిపోతుందండి. గడ్డి కూడా అయిపోవడానికి వచ్చింది. సో తెలిసిన వాళ్ళని గడ్డి అడిగినా వాళ్ళు ఇస్తానని ఇవ్వలేదన్నమాట. మేమేమో జాడిపోద్దామంటే జాడిపోద్దామన్న టయానికి వర్షము ఫుల్గా పడుతుందన్నమాట. ఎందుకంటే అది రేగడే కదా దున్నటానికి. వర్షం తగ్గిపోయినా అది ఆరడానికి మ్యాక్సిమం ఒక 4-5 డేస్ పడుతుంది అన్నమాట. ఆ 4-5 డేస్ ఎండ కొడుతుందిలే, కానీ దున్నడానికి కుదరదు. సో దున్నడానికి కుదిరే టయానికి వర్షం పడుతుందన్నమాట. అలా లేట్ అవుతూ ఇప్పటిదాకా వచ్చిందనమాట. ఇక గడ్డి కూడా అయిపోతే కనుక బయట తిప్పే మేపాలి. యాక్చువల్గా అయితే వర్షం లేకపోతే ఇవాళ వదులుదామనేసి అనుకున్నాను అనమాట గేదెలు. బట్ మార్నింగ్ నుండి ఒక్కటి పడుతూనే ఉంది. మార్నింగ్ పాలు తీసి నేను లోపలికి వెళ్ళాను, టీ తాగుతున్నాము. ఇక టీ తాగడం అయిపోయింది, ఇక వర్షం స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కటే పడుతూనే ఉందన్నమాట నాన్ స్టాప్గా. సో ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. ఎప్పుడైతే కట్టేద్దామని వచ్చాను కానీ మళ్ళీ ఎక్కువైపోయింది అనమాట. నార్మల్గానే వస్తూ ఉండే, మళ్ళీ ఎక్కువైపోయింది. సో ఇక కొద్దిసేపు చూసి ఇక కట్టేస్తాను అన్నమాట. ఇలానే ఉంచితే కనుక ఆకలికి కొద్దిసేపటికి అరుస్తాయి అన్నమాట. అందుకనే ఒక 10-15 మినిట్స్ చూసి కట్టేస్తాను లోపల.